ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి, అందరూ కలిసేసే చర్చిలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో అందరూ కలిసేలే చర్చిలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఒక చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి. కానీ ఆ చర్చికి వెళ్ళే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్సీలు ఉంటారు, కానీ ఎస్సీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. కానీ అక్కడ 4 వర్గాలు ఒకే చర్చికి వెళ్తున్నాయి. ఒక వర్గం మీద మాత్రమే మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్సీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం అంటే ఇది కూడా ఒక రకమైన వివక్షతే కదా. ఒకనాడు మీరు మా దేవాలయాలకు రావద్దని అన్నారు, అది వివక్షతే. కానీ ఈనాడు పలాని దేవాలయంలోకి మీరు పోవద్దు అని అంటారు, ఇది వివక్షతే. ఒకనాడు మా దేవాలయానికి రావద్దన్నారు దళితుల్నే, కానీ ఈనాడు మీరు పలాని దేవాలయంలోకి వెళ్ళొద్దని అంటుండ్రు. అంటే రావద్దనేది మీరే, ఇంకొక దిక్కు పోవద్దనేది మీరే. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అవమానం, ఇది ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఈ దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడ్డుకున్నారో దళితుల్నే. ఎవరిని అడ్డుకున్నారో దళితుల్నే. ఈరోజు మీరు మాత్రం పలాని విశ్వాసం కలిగి ఉంటుందని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకొచ్చారు? దళితుల మీదనే. మీరు రావద్దంటే మేము రావద్దు, మీరు పోవద్దంటే మేము పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వివక్ష కొనసాగింది, ఈనాడు మా పట్ల వివక్ష కొనసాగుతుంది ఈ ఆర్డర్ పరంగా. ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయాలకు రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవక్తను నమ్మొద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు.